ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం పక్కన చూస్తే ఫ్రంట్ లో ఇది ఉంటుంది, బ్యాక్ కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతాను. ఏవైతే తిరుమల బస్ టికెట్లకు సంబంధించి ఏవైతే టిమ్ పేపర్స్ పైన ఆ వెనకాల ఇతర మతాలకు సంబంధించినటువంటి అన్యమత ప్రచారం జరుగుతుందంటూ నిన్నటి నుండి చంద్రబాబు అనుకూల మీడియా ఆయన పార్టీ, మరొక వైపు బీజేపీ నేతలు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాని వెనక అసలు వాస్తవాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. వాస్తవానికి ఈ దుష్ప్రచారం కానీ లేదా ఈ ప్రచారం ఏదైతే ఉందో టిమ్ పేపర్స్ పైన ఇతర ఆ మతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యాడ్ ఇచ్చింది గత చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు మనం చూడొచ్చు దుల్హన్ పథకానికి సంబంధించి కానీ అదేగా పవిత్ర హజ్ యాత్ర వీటికి సంబంధించి ఈ ప్రకటన ఇచ్చింది సాక్షాత్తు గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం. ఇది ఈ కంపెనీ ఏవైతే ఆర్టీసీకి సంబంధించి 6 జిల్లాలు అటు ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 6 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో 10,000 టికెట్లకు సంబంధించి దాదాపుగా 60,000 టికెట్ల వరకు కాంట్రాక్టు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సంస్థ ఉందో ఇది మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్ అనే సంస్థకి అప్పగించడం జరిగింది. ఇది క్లియర్గా మొత్తం ప్రక్రియ అంతా కూడా చంద్రబాబు ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇది ఇతర అన్యమత ప్రచారం అనే కంటే కూడా చంద్రబాబు వ్యక్తిగత ప్రచారం కోసం ఏదైతే తిరుమలకు వెళ్ళేటువంటి బస్సుల్లో హజ్ యాత్రకు సంబంధించి లేదా జెరూసలేం యాత్రకు సంబంధించినటువంటి ప్రకటనలు చేయాలని గత చంద్రబాబు ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆర్టీసీ అధికారులు కొంతమంది ఇంకా కళ్ళు తెరిచి పనిచేస్తున్నటువంటి సందర్భం కనబడటం లేదు. అందుకనే గత ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు ఏవైతే చంద్రన్న దుల్హన్ పథకం అనే ఒకటి ఉంది, దుల్హన్ చంద్రన్న పెళ్లి కానుకనే పథకం ఉంది, ఈ పథకాన్ని కూడా ఇప్పటికీ కూడా టిమ్ పేపర్స్ పైన ప్రచారం చేస్తున్నారంటే అయితే ఆ సంస్థ ఆ కాంట్రాక్టులతో అధికారులకు ఉన్నటువంటి సత్సంబంధం లేదా చంద్రబాబు పథకాలను ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నారంటేనే ఖచ్చితంగా ఆర్టీసీలోని కొంతమంది అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు చేసినటువంటి వ్యవహారంగా మనం పరిగణించవచ్చు.